అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. సో రోజు మనం డిఫరెంట్ టైప్ చూస్తాము. ఇవాళ కూడా కంప్లీట్ డిఫరెంట్గా యూనిక్గా ఉన్న ప్యాటర్న్స్ తోటి వచ్చేస్తున్నాను. సో లేటెస్ట్ స్టార్ట్. ఫస్ట్ నేను డ్రేప్ చేసుకున్న శారీలో మనకి హాఫ్ పోర్షన్ కొంచెం రామా గ్రీన్ వచ్చిన తర్వాత ఇక్కడ లావెండర్ అండ్ పర్పుల్ వస్తుంది. ఆ తర్వాత మెయిన్ చూసుకుంటే ఇక్కడ ఎడ్జ్లో మంచిగా ఇట్లా పర్పుల్ అండ్ పింక్ 2 బార్డర్స్లో రావడం, చెక్స్ రావడం అండ్ యానిమల్స్ అందులో వీవింగ్లో ఉంటుంది, సిల్వర్ అండ్ గోల్డ్. ఇది ఉల్టా సైడ్. ఈ శారీ కొంచెం యూనిక్గా కావాలి ఫాలింగ్లో అన్నప్పుడు మాత్రం డెఫినెట్గా ప్రిఫర్ చేయొచ్చు. ఫాల్ సూపర్గా పడుతుంది. ప్లీట్స్లో కూడా చూడండి. అయితే ఒక్కసారి ఈ ప్లీట్స్లో కూడా 1 2 3 4 5 ప్లీట్స్లో కూడా అట్లా మంచిగా అందంగా ఉంటుంది. 5-8 వాళ్ళకి డెఫినెట్గా వస్తుంది. పళ్ళులో కూడా చాలా రిచ్గా ఇట్లా వచ్చింది. బ్లౌజ్ ఎచ్చుకున్న ఈ కలర్ వచ్చేసి బూటీ వస్తుంది. 3050 రూపీస్లో ఇది అవైలబుల్ ఉంది. కంప్లీట్ యూనిక్ కొత్త ప్యాటర్న్స్. దీంట్లో నెక్స్ట్ కలర్స్ చూద్దాం. కలర్స్ చూసే ముందు హైట్ చెప్పినా కదా, బిందాస్ హైట్ ఎప్పుడో ఒకసారి తక్కువ వస్తుంది. అది వచ్చినప్పుడు డెఫినెట్గా నేను చెప్తాను. మనకి ట్రాన్స్పరెంట్ లేదు. ఈ కలర్ కాంబినేషన్స్ ఏంటంటే మధ్యలో మనకి ఎల్లో, ఎడ్జ్ ఇక్కడ పైన సైడ్ మనకి గ్రీన్, ఇట్ సైడ్ మెరూన్, ఆ తర్వాత గ్రీన్, మళ్ళీ రెడ్. ఒకసారి కంప్లీట్ ఇట్లా చూడండి దూరం నుంచి. ఈ కలర్ కాంబినేషన్స్ రావడం, ఆ తర్వాత రిచ్గా పళ్ళు రావడం, పళ్ళులో కూడా 2 బార్డర్స్ జరీ వీవ్ తోటి అండ్ మంచి బ్రైట్ రెడ్ కలర్ విత్ చిన్న ఫ్లవర్స్ మోటివ్స్. ఇది మనకి బ్లౌజ్. కొంచెం రంకాట్ కాన్సెప్టే, బట్ ఫాలింగ్ మెటీరియల్లో అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్. బికాస్ ఈ పైన సైడ్ ఇట్లా చిన్న పోల్కాస్ వచ్చినాయి. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ క్రీపర్స్ ఇన్ని కంప్లీట్గా ఉన్నాయి ఇందులో. ఇక్కడ డార్క్ టర్మరిక్ ఎల్లో, పింక్, తర్వాత నేవీ బ్లూ, ఆ తర్వాత టర్మరిక్ ఎల్లో, ఆ తర్వాత నేవీ బ్లూ. పళ్ళు, బ్లౌజ్. లాస్ట్గా దీంట్లో లాస్ట్ దాంట్లో మనకి పైన సైడ్ పింక్, ఆ తర్వాత ఇమీడియట్గా రెడ్, టర్మరిక్ ఎల్లో, మళ్ళీ పింక్, మళ్ళీ ఎల్లో. పళ్ళు అండ్ ఎల్లో వచ్చింది. ఇక్కడ మనకి పింక్ రెడ్ ఉంది కాబట్టి కాంట్రాస్ట్ మనకి ఇక్కడ ఎల్లో వచ్చింది. ఇప్పుడు మనం చూసేది క్రేప్ బనారస్, రిచ్ క్రేప్ బనారస్, కానీ చాలా లైట్ వెయిట్ ఉంది. మనకి బనారస్ అనగానే కొంచెం బరువు ఉందా అనుకుంటాం కదా, బట్ ఈ పర్టికులర్ శారీస్ వచ్చేసి కంప్లీట్ లైట్ వెయిట్ విత్ కంప్లీట్ వీవింగ్. ఇట్లా మంచిగా మనము వంకీ పెట్టుకుంటాం కదా, అరవంకి ఏదో అంటారు, చేతికి పెట్టుకునే వంకీ టైప్, ఆ డిజైన్ కంప్లీట్గా కూడా సిల్వర్లో వస్తుంది. ఇక్కడ ఈ మోటివ్స్ ఏదైతే ఉందో మామూలుగా అయితే ఇట్లా హాఫ్కి ఎండ్ అవుతాయి కదా, బట్ మీరు చూడండి ఆ కింది వైపు వరకు కంటిన్యూగా ఉన్నాయి ఈ ఫ్లవర్స్ ఏదైతే ఉన్నాయో మోటివ్స్. అండ్ సెల్ఫ్ కూడా ఇట్లా కొంచెం తెలుస్తుందా ఇన్బిల్ట్ ఒకలాంటి టెక్స్చర్ తోటి చాలా బాగుంది. ఇది మెయిన్ ఫాల్ నాకు నచ్చింది ఈ శారీలో ఏంటంటే పర్టికులర్ వెయిట్ అస్సలు లేదు, చాలా బాగున్నాయి. అండ్ 2 సైడ్స్ ఈక్వల్గా ఈ వంకీ ప్యాటర్న్ అనేది 2 సైడ్స్ కవర్ అయింది. పర్పుల్ పైన బ్రైట్గా. పళ్ళు చాలా రిచ్ గ్రాండ్గా వస్తుంది. తర్వాత మనకి బ్లౌజ్ కంప్లీట్ ప్లెయిన్ విత్ ఈ బార్డర్. ఇప్పుడు నేను ఎక్కువ సింగిల్ దాంట్లో చూపిస్తాను, మీకు తెలుసు ఎంత లైట్ వెయిట్ ఉందో. చూడండి 3600 బికాస్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ. ఇప్పుడు ఒక్కసారి హైట్ చూసేసి నెక్స్ట్ శారీకి వెళ్దాం. ఓకే, హైట్ కూడా సఫిషియెంట్ ఉంది. ఈ పర్పుల్ తర్వాత మంచి డార్క్ టర్మరిక్ ఎల్లో. ఎట్లాగో దీనికి పేరప్ చేయాలంటే ఏ కాంట్రాస్ట్ అయినా సెట్ అవుతుంది. ప్రతి శారీ కూడా కాంట్రాస్ట్ అయినా వేసుకోవచ్చు. సెల్ఫ్ ఈ మధ్య ఇంకా ట్రెండింగ్ కొంచెం మోనోనే ప్రిఫర్ చేసినాం కదా, సెల్ఫ్ బ్లౌజ్. సో ఇది టర్మరిక్ ఎల్లో. పళ్ళు, బ్లౌజ్. ఏదో ఇంత లైట్ వెయిట్ ఉంది శారీ. బ్లౌజ్ నెక్స్ట్ మంచి పింక్ కలర్. అన్నిటికీ కూడా మనకి వీవింగ్లో సిల్వర్ వచ్చింది, కాకపోతే ఈ మోటివ్స్లో మాత్రం ఇంకొక గోల్డ్ యాడ్ అయిందనమాట. ప్రతి ఫ్లవర్లో ఇట్లా గోల్డ్. పళ్ళు, బ్లౌజ్. లాస్ట్ ఈ ప్యాటర్న్లో రెడ్ అవైలబుల్ ఉంది. పళ్ళు, బ్లౌజ్. మొన్న మనకి రీసెంట్గా చూపించాం కదా బాందీ వీవింగ్గా, దీంట్లో 2 శారీస్ రీస్టాక్ అయినాయి. ఫస్ట్ కలర్ వచ్చేసి బ్లూ విత్ పింక్ కాంట్రాస్ట్ వస్తుంది. ఇంకా ఓపెన్ చేయట్లేదు, కాల్స్ లింక్ ప్రొవైడ్ చేస్తా 2850లో. అండ్ సెల్ఫ్ బ్లౌజ్ వచ్చిన ఈ పర్పుల్ శారీ మనకి ఐడియా ఉంది కదా మీకు. ఇది రీసెంట్గా ఒక 3-4 డేస్ కింద అనుకుంటా ఈ వీవింగ్ వచ్చింది. ఇది బ్లౌజ్. సో శారీస్ ఎట్లున్నాయి, నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.